హలో గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్. ఒక్కసారి మనం ప్రతిరోజు డబ్బుల్ని ఎలా వృధా చేస్తున్నామో ఆలోచిద్దాం. మార్నింగ్ కాఫీ నుంచి ట్రావెలింగ్, స్నాక్, రీఛార్జ్, ఒక ర్యాండమ్ అమెజాన్ పిక్, ఇంకా స్విగ్గీలో ఎంత ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న అమౌంట్స్ అనిపిస్తాయి. మంత్ ఎండ్ వచ్చేసరికి అదే చాలా హెవీగా ఉంటది. ఇంకా మీ పాకెట్ ఖాళీ అయిపోద్ది. శాలరీ వచ్చిన రోజు మనందరం కింగ్లే. కార్డులు ఎలా పడితే అలా స్వైప్ చేస్తాం. డెబిట్ నోటిఫికేషన్స్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. బట్ వాట్ అబౌట్ ఎమోషనల్ జస్టిఫికేషన్? ఇంట్లో పెట్టే కాఫీ తాగం, బయటకు వెళ్ళి 150 పెట్టే కొనాలి. వెల్, ఇంట్లో ఫుడ్ ని కూడా ఇగ్నోర్ చేస్తారు. మనకి బిర్యానీలే కావాలి. మన దగ్గర డబ్బులు వస్తే ఎగిరిపోతాయి. మరి మనం రాసుకున్న విష్ లిస్ట్ ఎప్పుడు పూర్తవుద్ది అంటారు? ఫన్నీగా అనిపిస్తుంది కానీ ఒక్కసారి ఆలోచించండి. మనం రోజు ఖర్చు పెట్టే ఖర్చుల్లో ఒక 80% ఖర్చులు అక్కర్లేనివే ఉంటాయి. సో మనం క్లియర్ కట్ గా ఎవ్రీడే మనీ అసలు ఎక్కడికి పోతుంది, ఏం చేస్తున్నాం అనేది మాట్లాడుకునే ముందు మన ఛానల్ చాలా చిన్నది. ఒక్కసారి వీడియోస్ అన్ని చూసి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. సో లెట్స్ టాక్ అబౌట్ ఎవ్రీడే మనీ ట్రాప్. ఒక చిన్న ఎక్స్పెన్స్, కాఫీ ఒక 50 రూపాయలు. అదే నెల మొత్తం తాగితే 1500, సంవత్సరానికి 18,000. ఇంకో పక్కన సబ్స్క్రిప్షన్స్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, స్పాటిఫై, ఏది పడితే అది తీసేసుకుంటాం. మీరంతా మ్యూజిక్ ఫ్రీక్ అండ్ మూవీ ఫ్రీకా? వారానికి ఒక సినిమాను చూస్తారా? ఏదో 2 ఎపిసోడ్లు చూస్తారు, పక్కన పాడేస్తారు. ఫుడ్ డెలివరీ, స్విగ్గీలో చూస్తే ఆఫర్లు, 1000 రూపాయలకి వచ్చి పెడితే 200 డిస్కౌంట్ ఇస్తాడు. దానికోసం మీరు ఆర్డర్ కి 1000 రూపాయలు చేస్తారు. అలానే ఆన్లైన్ షాపింగ్, 70% సేల్. అది ఈ రోజే ఉండదు, ప్రతి రోజు ఉంటది. కానీ ఈ రోజు 70% పెట్టాడు, రేపు దొరకదేమో అనుకుని కంగారులో కొనేస్తాం. అది కూడా అక్కర్లేదు. ఇంకేముంది, గ్యాడ్జెట్స్. ఎవ్రీ ఇయర్ ఏదో కొత్త ఫోన్ వస్తూనే ఉంటది, మీరు మారుస్తూనే ఉండాలని ఫీల్ అవుతారు. బట్ నిజంగా అవసరమా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వీకెండ్ వస్తే పార్టీలు, చిన్నదానికి పార్టీలు, దానికి పార్టీ, దీనికి పార్టీ, ప్రెస్టేజ్ కోసం కూడా పార్టీలే. ఇదంతా చాలా ఖర్చే కదా భయ్యా. ఈ ఆఫర్ అనే పదం ఉంది చూసారా? ఈ పదం వినిపిస్తే చాలు మనందరికి కూడా మైండ్ పనిచేయడం మానేసి పాకెట్ ఖాళీ అయిపోద్ది. జిమ్ములు జాయిన్ అవుదాం, 6 ప్యాక్ చేసేద్దాం అనుకుంటారు కానీ వ్యాలెట్ ఖాళీ చేస్తారు అంతే. అంతెందుకు, ఫ్రెండ్స్ బర్త్డేలు అయితే గిఫ్ట్లు కూడా ఇవ్వాలి. మనం 2000, 3000 ఖర్చు పెట్టాలి. మీలో ఎంతమంది మీ పేరెంట్స్ కు 200 పెట్టి గిఫ్ట్ ఇచ్చుంటారు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మనం ఇప్పుడు కొంచెం మనీ గురించి, మన మైండ్ గురించి, ఇంకా వేరే వాళ్ళతో మనం చేసే కంపారిజన్స్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్ గా మనం డబ్బులు ఉంటే హ్యాపీగా ఉంటామని అయితే అనుకుంటాం. డబ్బులతో జస్ట్ కంఫర్ట్ వస్తుంది కానీ కంటెంట్ అయితే రాదు. ఫ్రెండ్ ఒకడు ఐఫోన్ కొన్నాడంటే మనకు టెన్షన్, ఒకడు గోవా వెళ్ళాడంటే మనకు టెన్షన్. ఎందుకు? మనం వాళ్ళతో కంపేర్ చేసుకోక్కర్లేదు, మన దగ్గర ఐఫోన్ ఉండక్కర్లేదు. అందరిలో మనం చిన్న ఫోన్ వాడినా కాల్స్ వెళ్తాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలా, ఇన్స్టాగ్రామ్ లో మనం కూడా చూస్తాం, కొత్త కార్ కొన్నానని, కొత్త ట్రిపుల్కి వెళ్ళానని, కొత్త వాచ్లు చాలా ఉన్నాయి కదా. మనం వెంటనే అవి చూసి ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోవాలా? నిజంగా చెప్తున్నా, మీరు ఖర్చులు పెట్టేసి ఈఎంఐలు పెట్టుకొని కొనుక్కునేవన్నీ ఈఎంఐ అంటే ఈజీ ఇన్స్టాల్మెంట్ అనుకుంటారు. బట్ ఇట్స్ ఎవ్రీ మంత్ ఇరిటేషన్ మాత్రమే. ఒక్కసారి ఇరుక్కున్నారంటే బయటికి రావడానికి చాలా టైం పడుద్ది. అండ్ దర్ ఇస్ న్యూ థింగ్, మనీ డిప్రెషన్. మంత్ ఎండ్ వచ్చేసరికి నా డబ్బులు ఎక్కడికి వెళ్ళే కూడా నాకు అర్థం కాదు. కంప్లీట్లీ లాస్ అనే ఫీలింగ్. కానీ మీరే అర్థం చేసుకోండి, నెల మొత్తం ఖర్చు పెట్టింది మీరే కదా. డబ్బులు ఎక్కడికి వెళ్ళే ఒక చోట రాసుకుంటే మీరు కంట్రోల్ చేయగలుగుతారు. మనం కార్డ్ ని మాత్రమే స్వైప్ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన స్మైల్ ని కూడా స్వైప్ చేస్తున్నాం. పాకెట్ ఎంప్టీ అవుద్ది, ఇంకా ప్రెషర్ చాలా హెవీ అవుద్ది. మనం పీస్ కోసం చాలా కష్టపడుతున్నాము, బట్ మనీని దగ్గర పెట్టుకుని పీస్ ని కాపాడుకోవాలి. మనీ మన దగ్గర ఉంటే పీస్ గ్యారంటీగా ఉంటుంది. ఎంప్టీ పాకెట్స్ ఆర్ డెఫినెట్లీ ఫైన్, బట్ ఎంప్టీ మైండ్ ఈస్ నాట్ ఎట్ ఆల్. మనీ కూడా మనం తాగే నీళ్లు లాంటిదే. మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు, కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ దాన్ని కనుక కంట్రోల్ చేయకపోతే మనల్నే ముంచేస్తుంది. మనీ కూడా వాటర్ లాంటిదే. మన లైఫ్ కోసం అది కావాలి, కానీ కంట్రోల్ చేయలేకపోతే మనల్నే ముంచేస్తుంది. సో ఈ గోల్ అంతా వద్దు. లెట్స్ కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. రైట్ వే ఆఫ్ యూజింగ్ మనీ ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. మనీని కనుక మనం కంట్రోల్ చేయాలనుకుంటే ప్లానింగ్ తో డెఫినెట్ గా పాసిబుల్. మన ఖర్చుల్ని తగ్గించుకొని లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ది 5 పాకెట్ సిస్టమ్. మనం మనీని ఎక్కడ ఖర్చు పెట్టాలో 5 విధాలుగా డివైడ్ చేద్దాం. నీడ్స్, సేవింగ్స్, డ్రీమ్స్, లెర్నింగ్ అండ్ షేరింగ్. నీడ్స్ వచ్చేసరికి మనకి రెంట్స్, బిల్స్ ఎవ్రీ మంత్ తప్పని ఉంటాయి చూసారా, ఫుడ్, అవన్నీ నీడ్స్ లోకి వస్తాయి. దానికోసం మీరు 50% ఆఫ్ అమౌంట్ అయితే ఖచ్చితంగా పక్కన పెట్టుకోండి. మన శాలరీలో మనం 20% డెఫినెట్ గా సేవ్ చేయాలి. కుదిరితే ఇంకా ఎక్కువ సేవ్ చేసినా తప్పలేదు. సేవింగ్ అంటే చాలా వేస్ ఉన్నాయి. ఏదో మీరు సెక్యూరిటీస్ సేవ్ చేసుకున్నా డెఫినెట్ గా మనీ అయితే మీకే యూజ్ అవుతాయి. ఇంకా డ్రీమ్స్ మనం చాలా కోరుకుంటాం, వాటికి 15% ఆఫ్ అమౌంట్ కంటే ఎక్కువ అయితే ఖర్చు పెట్టకండి. ట్రావెలింగ్ కి, గ్యాడ్జెట్స్ కి, ఫ్యాషన్ కోసం. అండ్ లెర్నింగ్, మనం ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. సో దానికోసం కూడా కొంచెం అమౌంట్ అయితే పక్కన పెట్టుకోండి. చాలా స్కిల్స్ యూట్యూబ్ లో దొరుకుతాయి. దానికోసం మీ శాలరీలో 10% కంటే ఎక్కువ అయితే ఖర్చు పెట్టద్దు. ఇంకా షేరింగ్, 5% ఆఫ్ యువర్ అమౌంట్ షుడ్ బి షేర్డ్. పేరెంట్స్ అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, డొనేషన్స్ అవ్వచ్చు. షేరింగ్ ఇస్ గుడ్ థింగ్. మనం బయటకి ఇచ్చిన మనీ డెఫినెట్ గా మనకే వస్తుందని అనుకుంటాం కాబట్టి జస్ట్ డూ ఇట్. అండ్ గైస్, స్పెండ్ యువర్ మనీ ఫర్ నీడ్ అండ్ నాట్ ఫర్ గ్రీడ్ ఎట్ ఆల్. సేవింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బోరింగ్. అది ఫ్యూచర్ లో చాలా చిల్లింగ్ టికెట్ అవుతుంది. మీరు డెఫినెట్ గా డబ్బులను అయితే బాగా ప్లాన్ చేయండి, లేకపోతే మీరు డబ్బు ట్రాప్ లో పడిపోయినట్టే. స్విగ్గీ ఆర్డర్లు మిస్ అయినా తప్పలేదు, పీస్ మాత్రం మిస్ అవ్వకండి. 500 పెట్టి ఒక డిన్నర్ మీకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో, అదే 500 పెట్టి ఒక కోర్స్ నేర్చుకుంటే డబుల్ ఆనందం వస్తుంది. సో మనీని మనం రూల్ చేద్దాం,
కూల్ గా ఉందాం. చాలా మాట్లాడుకున్నాం. లెట్స్ టాక్ ద రియల్ మీనింగ్ ఆఫ్ మనీ. మీరు ఎంత సంపాదించినా ఏం చేసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే పీస్ అండ్ పీపుల్ మ్యాటర్స్ ద మోస్ట్. లైఫ్ అంతా డబ్బుల కోసం పరుగులు పెడతాము. తర్వాత తిరిగి చూసుకుంటే మనం మన పేరెంట్స్ కి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టినా, మనం 10,000 షాపింగ్ చేసినా ఆనందం అయితే రాదు. మనం ఖర్చు పెట్టిన మనీతో ఒకవేళ ఆనందంగా ఉన్నారంటే అది కూడా మన లైఫ్ లో లగ్జరీనే. దిస్ నాట్ సంథింగ్ యూ గెట్ బై స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ కూడా. అండ్ పీస్ఫుల్ స్లీప్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఎక్స్పెన్సివ్ బెడ్స్. ఇదైతే గుర్తు పెట్టుకోండి. అండ్ టు బి ఆనెస్ట్, రియల్ రిచ్నెస్ అంటే మనీ అయితే డెఫినెట్ గా కాదు. మీకు ఎంత డబ్బులు ఉన్నా మీ మైండ్ కనుక పీస్ఫుల్ గా లేకపోతే ఇట్స్ లిటరల్లీ యూజ్లెస్. బట్ గైస్, మనీ పోతది, టైం పోతది, కానీ మనీ వచ్చేది ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. దానికోసం అయితే మీరు టెన్షన్ పడకండి. మీ కష్టం అయితే మీరు పడండి. జస్ట్ డోంట్ లూజ్ యువర్ వాల్యూస్ నమ్ముకుంటే మీ లైఫ్ ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. సో నేను చెప్పింది మీకు బాగా అర్థమైంది అనుకుంటా. స్టాప్ షోయింగ్ వాట్ యూ కెన్ బై, ఇన్స్టెడ్ స్టార్ట్ ప్రూవింగ్ వాట్ యూ కెన్ బిల్డ్, బికాస్ పీస్ ఇస్ గ్రేటర్ ప్రైస్ ఆల్వేస్. నెక్స్ట్ టైం మీరు స్విగ్గీ ఓపెన్ చేసినప్పుడు డెఫినెట్ గా ఆలోచించండి, ఈజ్ ఇట్ రియలీ నీడెడ్ టు బై నౌ అని. అండ్ మీరు కనుక ఎక్కడైనా ఒక 10 రూపాయలు వృధాగా పాడు చేస్తే ఇమీడియట్ గా 20 రూపాయలు వేరే చోట ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో గైస్, మనీకి ట్రాప్ అవ్వద్దు. మన పేరెంట్స్ ఒక్క రూపాయి సేవ్ చేసుకున్న చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు, కానీ మనం వేలు వృధాగా ఖర్చు పెట్టేస్తున్నాం. ఈ మధ్యన ఇంకా సెల్ఫ్ రివార్డెడ్ అనే ట్యాగ్ కూడా బాగా ఫేమస్ అయిపోయింది. మీకు మీరు గిఫ్ట్స్ ఇచ్చుకోండి, కానీ తర్వాత ప్రైస్ ట్యాగ్ చూసి అస్సలు బాధపడద్దు. నా ఫ్రెండ్ కూడా రీసెంట్ గా ఐఫోన్ ట్రాప్ లో ఇరుక్కుపోయాడు. ఐఫోన్ కొన్నాడు, హీస్ టూ హ్యాపీ ఫర్ 3 days. తర్వాత మళ్ళీ ఈఎంఐ వచ్చేసరికి వాడే కట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా వన్ మోర్ థింగ్, మీరు ప్రతిరోజు చేసే ఎక్స్పెన్సెస్ అన్ని కూడా నోట్ చేసుకోండి. ఒక 7 days నోట్ చేసుకోండి. మీరు రియల్ గా షాక్ అవుతారు ఎంత ఎమోషనల్ పర్చేసెస్ చేస్తున్నారా అని. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు ఈ ఎంటైర్ వీడియోలో ఏదైతే హిట్ అయిందో కామెంట్స్ లో అయితే డెఫినెట్ గా మెన్షన్ చేయండి. నేను ప్రతిరోజు అడుగుతూనే ఉన్నా, ఎవరో ఒక కామెంట్ కూడా పెట్టరు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో సపోర్ట్ చేయండి. దిస్ ఈస్ ట్రావెన్. దిస్ ఛానల్ ఇస్ ఫర్ యూత్ అండ్ వి ఆల్వేస్ టాక్ రియల్. మీకు కనుక ఇంకా రియల్ టాక్స్ చూడాలనిపిస్తే ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.